సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో విద్య, వైద్యం, సాగునీరు వంటి ప్రధాన రంగాలకు నిర్దిష్టమైన విధానం లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు స్పష్టమైన విధి విధానాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని ప్యూర్ రేర్గా అనే 3 విభాగాలుగా విభజించి ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. ఇక ఎంత గొప్ప ప్రణాళికలు ఉన్నా వాటిని అమలు చేయడంలో అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఆశించిన ఫలితాలు రావని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి నెల కార్యదర్శుల పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహిస్తారని, ఇందుకు సంబంధించిన నివేదికలను అధికారులు ప్రతి నెల సమర్పించాలని ఆదేశించారు. తాను స్వయంగా ప్రతి 3 నెలలకు ఒకసారి అధికారుల పనితీరును సమీక్షిస్తారని తెలిపారు. శాఖల మధ్య అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు. పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.